తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరం నాయకులు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అన్నారు జగన్. మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవే అని, దగ్గరుండి బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని, 4-5 బాటిళ్లకి ఒక కల్తీ బాటిల్ అమ్ముతున్నారని జగన్ అన్నారు. ఏపీ జంగల్ రాజ్గా మారిపోయిందని, కూటమి ఎమ్మెల్యేలు దిగజారని అన్నారు. ప్రభుత్వోద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే వేధించారని, చంద్రబాబు లోకేష్ అండతో ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడిస్తారని, 1.5 సంవత్సరం పాదయాత్రలో ప్రజల మధ్య తాను ఉంటానని చెప్పారు. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానన్నారు జగన్. ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది.